వరంగల్ ఓసీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వరంగల్ ఆణిముత్యం డాక్టర్ బోల్లం రాజేష్కు ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ బెస్ట్ ఆంకాలజిస్ట్ మరియు హెమటాలజిస్ట్ ఉత్తమ పురస్కారాలు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణాదేవ్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న బొల్లం రాజేష్ను వరంగల్ ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ బొల్లం రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు, విద్యార్థినులకు మరియు డాక్టర్లకు సలహాలు, సూచనలు, విధి విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓసీజేఏసీ ముఖ్య నాయకులు, కమిటీ మెంబర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్క సెకండ్ సార్ గట్టిగా గుడ్ ఆఫ్టర్నూన్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓసీజేఏసీ తరపున ప్రతి ఒక్కరికి నేను శుభాభినందనలు తెలుపుదలుచుకున్నాను. ఈ సందర్భంలో నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాలి అనే ప్రోత్సాహం కలుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మెయిన్లీ డాక్టర్స్లో ఇప్పుడు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. దానిలో ప్రతి ఒక్కరు ఎవ్రీ డాక్టర్ అనేవి ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లోంచే వెళ్తున్నారు. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఏంటి అంటే ఇంకా ఫర్దర్గా వర్క్ చేసి ఇంకా ప్రోగ్రెస్కి వెళ్ళాలి అనే దానికి మోటివేషన్ లాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వీలైనంతలో వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో చాలామంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ అండి, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ రాశాను, నీట్ రాశాను, ఆర్ ఎండి క్లియర్ అయిపోయాను, సూపర్ స్పెషాలిటీ వెళ్దాం అనుకుంటున్నాను, ఏ స్పెషాలిటీ తీసుకోవాలనుకుంటున్నారు? అదొక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఆంకాలజీ ఎందుకు చూస్ చేద్దాం అనుకుంటున్నారు, దీనిలో మీకు ఉన్న ప్రోస్ అండ్ కోన్స్ ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. బట్ నేను చెప్పే సందేశం ఒకటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్పెషాలిటీ, ఏ స్పెషాలిటీలో మీరు ఉన్నా కూడా ఆ స్పెషాలిటీలో ఎక్సలెన్స్ అవ్వాలంటే ఈ 3 A's గుర్తుపెట్టుకోవాలి: అవైలబుల్, యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్. సో మీరు పేషెంట్స్కి అవైలబుల్గా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒకసారి మీ దగ్గర కలిసిన తర్వాత మీతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏ డిఫికల్టీస్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి అవైలబుల్గా ఉండడం, యాక్సెసిబుల్గా ఉండడం. సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మననే ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా ఉండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది పీపుల్ హై అండ్ కార్పొరేట్ ట్రీట్మెంట్స్ని అఫోర్డ్ చేయలేరు. అలాంటి వాళ్ళలో అట్లీస్ట్ మనము లెసర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని వాళ్ళకి చెప్పి అట్లీస్ట్ మన దగ్గర కాకపోయినా ఎక్కడైతే గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ ఎక్కడైతే ఫ్రీ ట్రీట్మెంట్స్ అవుతాయి వాళ్ళకి ఆ గైడెన్స్ ఇచ్చి అఫోర్డబుల్ ట్రీట్మెంట్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం ఉన్న ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వగలం. సో జూనియర్ డాక్టర్స్కి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే 3 things: యూ షుడ్ బి అవైలబుల్, యూ షుడ్ బి యాక్సెసిబుల్ అండ్ యువర్ ట్రీట్మెంట్ షుడ్ బి అఫోర్డబుల్. ఈ 3 A's కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ సక్సీడ్ ఇన్ దేర్ మెడికల్ ప్రొఫెషన్. థ్యాంక్ యూ. ఓసీజేఏసీ పక్షాన మరియు నా యొక్క మిత్రులు, స్నేహితులు, అన్ని వర్గాల వారు ఇచ్చేసి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ఎడ్యుకేషన్లో నేను చాలా తక్కువనా కూడా నా పిల్లలు మంచిగా ఎడ్యుకేషన్ చేయించాను. దానికి తగ్గట్టుగా నా పిల్లలకు తగ్గట్టుగా కూడా మాకు మా అల్లుడు గారు కానీ నా కోడలు కానీ అందరూ చదువుకున్న వారు వచ్చారు. వారికి ఎన్నో రకాలుగా వారికి జ్ఞానోదయాలు ఉన్న వ్యక్తులు కాబట్టి వారు అన్ని విధాలు కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. వారు ఇంకా ఈ విధంగానే పైకి వెళ్ళాలని కూడా కోరుకుంటూ, మరి నేను నా జీవితానికి ఇది ఒక ధన్యంగానే భావిస్తా. నా అల్లుడు కానీ నా కోడలు కానీ మంచి వారు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నా. తర్వాత డాక్టర్ రాజేష్ గారు, మరి అతను మనం చెప్పినా చెప్పకున్నా అతని యొక్క ఉద్దేశం చాలామందికి తెలుసు. మన వరంగల్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లు చాలామంది పోతే మీ మామగారు ఎరికే అంటే కూడా అట్లా రిసీవ్ చేసుకుంటాడు. కాకుండా ఆయన నేచరే బీద వారికి హెల్పింగ్ చేసే నేచర్. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి చాలా నేను ఈరోజు గర్వపడుతున్నాను. డాక్టర్ రాజేష్ గారిని సన్మానించడం
మా ఓసీజేఎస్కి ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన ఓసీ బిడ్డ ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో నేషన్ అవార్డు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం అంటే మా ఓసీ అందరికీ రెడ్డి, వెల్మ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి అందరికీ కూడా ఒక గర్వకారణంగా మేము భావిస్తూ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వారు ఇక్కడికి వచ్చినందుకు డాక్టర్ రాజేశం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. గారికి మన ఆహ్వానాన్ని గురించి మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.